Guys, welcome to Cricket Chat with Venkatesh. India South Africa final T20, fifth and final T20 ఇంటర్నేషనల్ ఇవాళ అహ్మదాబాద్లో జరగబోతుంది. అహ్మదాబాద్లో జరగబోతుంది అనేది ముఖ్యం, ఎందుకంటే అహ్మదాబాద్ నార్త్ ఇండియా కాదు, వెస్ట్ ఇండియా, వెస్ట్ సైడ్ ఉంది. అక్కడ మీకు అంత చలి ఉండదు, చలి ఉంటుంది ఈ వింటర్ సీజన్లో. ఈవెన్ హైదరాబాద్లో కానీ మీరు ఎక్కడున్నా చలి ఉంటుంది మన దేశంలో. కానీ అక్కడ ఉన్నంత బైటింగ్ కోల్డ్ అయితే ఉండదు. ఆ పొగ మంచు, ఫాగ్ అలాంటివి కూడా ఉండదు. ఫాగ్ కారణంగా మ్యాచ్ రద్దు అవ్వడం అనేది మనం చూస్తాం. యాక్చువల్లీ ఫాగ్ కూడా కాదు అక్కడ కారణం, అది మళ్ళీ చెప్దాం. ఎనీవే, ఆ మ్యాచ్ రద్దు అవ్వడం వల్ల, ఫోర్త్ మ్యాచ్ రద్దు అవ్వడం వల్ల మ్యాన్ మేడ్ డిజాస్టర్ అది. దానివల్ల ఏమైందంటే సౌత్ ఆఫ్రికా సిరీస్ గెలిచే అవకాశం లేదు. ది కెన్ ఓన్లీ డ్రా ద సిరీస్. సో మరొకసారి అన్బీటన్గా వెళ్ళే ఛాన్స్ ఇండియాకి దొరికింది, ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా కూడా. బట్ అవకాశం ఉంటే బాగుండేది. సౌత్ ఆఫ్రికా హ్యాస్ టెస్టెడ్ ఇండియా ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. ఈ టూర్లో వాళ్ళు చాలా గట్టి పోటీ ఇచ్చారు ఇండియన్ టీమ్కి అట్ హోమ్. రియలీ క్రెడిట్ గోస్ టు దెమ్. సో వాళ్ళకి ఆ మ్యాచ్ జరిగి ఉంటే, ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచి డిసైడర్ అయితే అద్భుతంగా ఉంటుంది. కానీ మనం అలా చేసుకోకుండా చేస్తాం. మనం షెడ్యూలింగ్లో ఉన్న కనీసం ముందు చూపు లేకపోవడం అనేది దారుణమైన విషయం. చాలా షార్ట్ సైటెడ్గా రొటేషన్ అది ఇది అని చెప్పి ఏంటంటే, ధర్మశాల ఇది ప్లేస్ ఆఫ్ అరుణ్ దుమాల్, ఐపీఎల్ చైర్మన్, అనురాగ్ ఠాకూర్స్ బ్రదర్. అనురాగ్ ఠాకూర్ బీజేపీలో ఎంత ముఖ్యుడు అనేది మనకు తెలుసు. అండ్ ఇక్కడ రాజీవ్ శుక్లా ఈజ్ నాట్ ఫ్రమ్ బీజేపీ, ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్, బట్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్. ఒకప్పుడు జర్నలిస్ట్ అతను, పొలిటీషియను. అతనికి కొన్ని మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. సో రాజీవ్ శుక్లా చాలా 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 ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ ఇన్ ఇండియన్ క్రికెట్. అతను బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, యూపీ క్రికెట్ అసోసియేషన్లో ముఖ్యుడు కావచ్చు. ఏమైనా సరే అతను మాత్రం ఏ పదవున్నా లేకపోయినా కూడా ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ ఇన్ ఇండియన్ క్రికెట్. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ వెన్యూస్లో పెట్టించుకున్నారు, మ్యాచ్లు పెట్టండి మాకు ఇవ్వండి మ్యాచ్లు. చలికాలం అది ఏం చూసుకోలేదు. ఇప్పుడు డిసెంబర్లో పీక్ ఆఫ్ వింటర్, మీరు ధర్మశాలలో మ్యాచ్లు జరపడం బాగానే ఉంటుంది. ధర్మశాల ఇస్ బ్యూటిఫుల్ విన్, ఐ లైక్ ఇట్. ఎప్పుడు జరపాలి? మీరు సమ్మర్లో మ్యాచ్లు అయినప్పుడు మీరు ఫిబ్రవరి మార్చ్లో అక్కడ షెడ్యూల్ చేయండి, బాగుంటుంది, అందరూ ప్రెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చలిలో ఈవెన్ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ చలికి వణికిపోయే స్టేజ్లో అక్కడ మ్యాచ్లు పెట్టారు. ఇంకా లక్నో దగ్గరికి వచ్చేసరికి, లక్నోలో మ్యాచ్ రద్దవడానికి కారణం నాకు తెలిసి విజిబిలిటీ కాదు, ఏక్యూఐ, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాజ్ వెరీ పువర్. 300 అబోవ్ ఉంటే అది హజార్డస్, చాలా ప్రమాదకరం. సో అలాంటి చోట్ల మీరు గాలి పీల్చడం కష్టం. అలాంటి చోట్ల మీరు బౌలింగ్ వేసుకుంటూ మ్యాచ్లు ఆడితే అది చాలా, అసలు దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. మీరు చూసే ఉంటారు, హార్దిక్ పాండ్యా వాజ్ వేరింగ్ ఎ మాస్క్. సో అలాంటి ఎయిర్ క్వాలిటీ అంత పూర్గా ఉన్నప్పుడు మీరు మ్యాచ్ ఆడడం అనేది కరెక్ట్ కాదు. సో ఏంటంటే ఎంపైర్లు వచ్చేది డ్రామా చేశారు, ప్రతి అరగంటకి ఒకసారి ఒక ఇన్స్పెక్షన్ అని. ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది? ఇప్పుడు పొగమంచు అనేది ఉంటే రాత్రి కొద్దీ మరింత నైట్ టెంపరేచర్స్ డ్రాప్ అవుతాయి కదా. డ్రాప్ అయినప్పుడు ఇంకా అది ఎక్కడ ఇంప్రూవ్ అవుతుంది? ఇంప్రూవ్మెంట్ ఉండదు. మరింత డిటరేట్ అవుతుంది, మరింత తగ్గుతూ ఉంటుంది. అయినా కావాలని వాళ్ళు ఏదో ఇన్స్పెక్షన్ చేసినట్టుగా యాక్టింగ్ చేశారు. యాక్చువల్లీ మ్యాచ్ రద్దయింది. ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాళ్ళది ఏక్యూఐ, ఢిల్లీలో కూడా ఏక్యూఐ వాజ్ వెరీ పువర్. సో అక్కడ ఎయిర్ క్వాలిటీ బాగాలేదు కాబట్టి ఢిల్లీలో కూడా గతంలో మ్యాచ్లు జరిగినప్పుడు, ఇప్పుడు 2017లోనే శ్రీలంక ప్లేయర్స్ మాస్కులు పెట్టుకుని టెస్ట్ మ్యాచ్ ఆడటం మనం చూసాం. సో దిస్ ఈజ్ రెడిక్యులస్. మనం వరల్డ్ కప్లు జరగబోతున్నాం, ఇలాంటప్పుడు మీకు ఆ పొల్యూషన్ ఏంటి? మనమే వీఆర్ గివింగ్ ఎ బ్యాడ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ అవర్ సెల్స్. సో కేవలం షెడ్యూలింగ్ పేరుతో, ఈవెన్ పార్లమెంట్లో కూడా అడిగాడు శశి, పార్లమెంట్ బయట. నిన్న ఒక వీడియో చూశాను. శశి థరూర్ రాజీవ్ శుక్లా ఐ థింక్ ఈజ్ రాజ్యసభ ఎంపీ. ఏంటి మ్యాచ్లు అలా పెట్టారు, మా కేరళలో పెట్టచ్చు కదా మ్యాచ్లు అంటే, ఆ షెడ్యూలింగ్ మేము సరిగ్గా చేయలేదు, డిసెంబర్ జనవరిలో అక్కడ మ్యాచ్లు జరపకూడదు. అది మీకు ఇప్పుడు తెలిసిందా? అంటే ఇప్పుడు కొత్తగా మీకు ఏమైనా తెలిసిందా? అక్కడ చలి ఉంటుంది. ఎవ్రీబడి నోస్ దట్ ఇట్ విల్ బి వెరీ వెరీ కోల్డ్ ఇన్ నార్త్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో జనవరి అండ్ డిసెంబర్లో మీరు అక్కడ మ్యాచ్లు ఎలా పెడతారు? ఇవంతా రొటేషన్ ఉంది మాకని చెప్పాడు రాజీవ్ శుక్లా. ఏం రొటేషన్ అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు? హైదరాబాద్లో ఎప్పుడు మ్యాచ్లు జరిగినా లాస్ట్. సో ఈ రొటేషన్ అనేది ఏదో పేరుకి అంతే, పేరుకి రొటేషన్ అంటారు తప్ప మీ అహ్మదాబాద్లో చూడండి మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి. అహ్మదాబాద్ హెస్ బికమ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఒకటి బాంబే ఉండేది, అది ఈడెన్ గార్డెన్స్ చరిత్ర ఉండేది, పెద్ద స్టేడియం ఉంది కాబట్టి అక్కడ. అది కాకుండా ఇప్పుడు అంతా ఎవ్రీ అదర్ మ్యాచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అహ్మదాబాద్, ఎవ్రీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అహ్మదాబాద్. ఇంకా ఏమంటారంటే పేరుకి
అహ్మదాబాద్లో చాలా పెద్ద స్టేడియం ఉంది కాబట్టి మేము అక్కడే జరుపుతున్నాం. చాలా పెద్ద స్టేడియం ఉంటే అక్కడే జరపాలని రూల్ ఉందా? సో అన్ని మ్యాచ్లు ఎంసీజీలో జరుపుతున్నారా అన్ని మ్యాచ్లు ఆస్ట్రేలియాలో? ఎనీవే దర్ ఇస్ ఎ డిఫరెంట్ డిస్కషన్. దీనివల్ల ఏమైందంటే మన మానవ తప్పిదం వల్ల మ్యాచ్ రద్దవడం వల్ల శుభ్మన్ గిల్ ఉంటే శుభ్మన్ గిల్కి మరో అవకాశం వచ్చింది తన ఫామ్ ప్రూవ్ చేసుకోవడానికి. కెప్టెన్ సూర్యకుమార్ షార్ట్ ఆఫ్ రన్స్ 21 ఇన్నింగ్స్ నుంచి అతను 50 లేదు, అతనికి ఒక అవకాశం వచ్చింది. లేదు, శుభ్మన్ గిల్కి ఆల్రెడీ టో ఇంజరీ అయింది, ఈ 2 మ్యాచ్లు కదా రూల్డ్ అవుట్. సంజు శాంసన్కి అవకాశం వచ్చింది. సో మీకు అవకాశాలు పోయినాయి కదా, ఒక అవకాశం. ఇంకా 5 మ్యాచ్లు మాత్రం మిగిలిన 5 మ్యాచ్ల్లో దే హ్యావ్ టు కమ్ టు ఫామ్. వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఏ ఓపెనర్ నెంబర్ 3 విషయంలో మనకున్న క్వశ్చన్ మార్కులకి ఆన్సర్లు కావాలి. కానీ మనంతటా మనం ఒక మ్యాచ్ పోగొట్టేసుకున్నాం. ఓకే, అది పక్కన పెట్టేసి వాళ్ళ మ్యాచ్ గురించి వద్దాం. అహ్మదాబాద్లో నేను చెప్పినట్టుగా కండిషన్స్ బెటర్గా ఉంటాయి. బెటర్గా ఉండడం వల్ల మీకు అక్కడ ఏంటంటే లాస్ట్ టైం 2020 మ్యాచెస్ ఇక్కడ జరిగినప్పుడు డిఫెండింగ్ టీమ్స్ అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ చాలా సందర్భాల్లో గెలిచిన పరిస్థితి ఉందంట. కానీ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మరి ఇప్పుడు ఉన్న ఈ చలికాలంలో డ్యూ ఉంటుంది. అహ్మదాబాద్ ఈజ్ నోన్ ఫర్ డ్యూ ఉంటుంది. కాబట్టి టాస్ గెలవడం ముఖ్యం. పిచ్ కాస్త పేసర్స్కి అనుకూలించింది. ఇప్పుడు జరిగిన డొమెస్టిక్ మ్యాచ్లు జరిగే T20 మ్యాచెస్లో పేసర్స్కి అనుకూలించింది అంటున్నారు ఇటీవల జరిగిన మ్యాచ్ల్లో, ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లో. అండ్ హై స్కోరింగ్గా ఉంది అంటున్నారు. అహ్మదాబాద్ సమ్ టైమ్స్ ఇది హై స్కోరింగ్ గ్రౌండ్ డిపెండింగ్, ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిచెస్ ఉన్నాయి. మీకు రెడ్ సాయిల్ పిచెస్, బ్లాక్ సాయిల్ పిచెస్, రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్డ్ పిచ్, ఇలా రకరకాల పిచెస్ ఉన్నాయి అక్కడ. కాబట్టి మీకు అక్కడ ఏమవుతుంది అనేది మాకు తెలియదు, ఎలా ఉంటుంది పిచ్ అనేది. ఇండియన్ టీంలో మార్పులు అంటే బుమ్రా మరి పర్సనల్ రీజన్లో వెళ్ళిన వాడు లాస్ట్ మ్యాచ్ లక్నోలో కూడా ఈ వాజ్ దేర్. సో బుమ్రా మళ్ళీ టీంలోకి వచ్చాడు కాబట్టి హర్షిత్ రాణా అతని ప్లేస్లో వస్తాడు. లేకపోతే బుమ్రా హర్షిత్ రాణా ఉంటే టీంలో బ్యాటింగ్ అట్ నెంబర్ 8, అప్పుడు టీం కాస్త ఓకే ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుంటారు బికాజ్ యూ కెన్ బ్యాట్ ఎ బిట్. కానీ బుమ్రా, హర్షదీప్, కుల్దీప్ వీళ్ళు ముగ్గురు ప్లస్ వరుణ్ చక్రవర్తి వీళ్ళు నలుగురు ఉంటే మీకు బ్యాటింగ్ 7th ఆగిపోతుంది. సో అందుకని ఐ థింక్ వాషింగ్టన్ సుందర్ మైట్ ప్లే. వాషింగ్టన్ సుందర్ ఆ గ్రౌండ్లో ఆడిన, గుజరాత్ టైటన్స్ తరఫున ఆడిన అనుభవం ఉంది కదా. సో వాషింగ్టన్ సుందర్ కానీ హర్షిత్ రాణా కానీ ఆడొచ్చు. అంటే ఇండియా అఫ్కోర్స్ ఒకే ఒక స్పిన్నర్తో వెళ్ళే అవకాశం మనకు అనిపిస్తుంది. ఓన్లీ ఏమంటారు స్పెషలిస్ట్ స్పిన్నర్ ఇన్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, బుమ్రా, హర్షదీప్, ఆల్ 3 కుడ్ ప్లే. మీరు హర్షదీప్ని డ్రాప్ చేసి హర్షిత్ రాణా ఆడించుకోవచ్చు కదా. ఎస్, దట్ కెన్ బి డన్. బట్ హర్షదీప్ మనం ఈ సిరీస్లో గెలిచిన 2 మ్యాచ్ల్లో దానికి చాలా కీ రోల్ ప్లే చేశాడు. చాలా కీ రోల్ ప్లే చేశాడు. అది డ్రాప్ చేయడం కరెక్ట్ కాదు యాక్చువల్లీ. ఈజ్ ఇన్ మ్యాడ్ ఇన్ ఫామ్. సో ఇండియా మైట్ ప్లే విత్ 1 స్పిన్నర్ ఇన్ వరుణ్ చక్రవర్తి అని అనుకుంటున్నాను. అవసరమైతే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మైట్ బౌల్. స్పిన్కి అనుకూలిస్తుంది పిచ్ అనుకుంటే. సో ఆ మార్పు ఉండొచ్చు. మీకు కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వాషింగ్టన్ కానీ హర్షిత్ రాణా కానీ ఆడచ్చు అని అనుకుంటున్నాను నేను. అండ్ బుమ్రా విల్ కమ్ బ్యాక్ టు ద సైడ్. సో అది పరిస్థితి ఇండియన్ టీం. మరి సౌత్ ఆఫ్రికా టీంలో ఏమైనా మార్పులు ఉంటాయి. రీజా హెండ్రిక్స్ ఆడిన 2 మ్యాచ్ల్లో లుక్ టోటల్లీ అవుట్ ఆఫ్ సార్ట్స్. సో అతన్ని పక్కన పెట్టేసి వాళ్ళకి బౌలంత టాలెంట్ ఉంది, మైట్ ప్లే ర్యాన్ రికల్టన్ ఇన్ దిస్ మ్యాచ్ అని అనుకుంటున్నాను నేను. సో ఆ ఒక్క మార్పు వాళ్ళు చేసుకునే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఇండియా సిరీస్ అయితే ఓడిపోదు. అన్బీటన్గా ఇండియా రికార్డ్ గత 2 ఏళ్ళ పైనుంచి మనం బైలాటరల్స్లో కానీ T20లో బిన్ విన్నింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా మ్యాచ్ గెలిస్తే 3-1తో గెలుస్తారు మన వాళ్ళు. మ్యాచ్ ఓడిపోయిన 2-2తో డ్రా అవుతుంది. సో ఇండియా మీద ప్రెషర్ ఉండదు. అండ్ సౌత్ ఆఫ్రికాకి ఇది మస్ట్ విన్ గేమ్. అండ్ ఆ టీంకి ఉన్న స్ట్రెంగ్త్, ఆ టీంకి ఉన్న బౌలింగ్ పర్టికులర్లీ వాళ్ళు మనకి మంచి ఛాలెంజ్ అయితే విసురుతారు. బట్ బ్యాటింగ్ మాత్రం దే హావ్ బీన్ డిసప్పాయింటింగ్. ఎక్సెప్ట్ సెకండ్ మ్యాచ్లో డికాక్ ఆడిన ఇన్నింగ్స్ మినహాయిస్తే, అండ్ ది వే మార్క్రమ్ హ్యాస్ బిన్ ప్లేయింగ్. బ్యాటింగ్లో అంత టాలెంట్ ఉండి కూడా వాళ్ళెవరు కూడా దే ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్. పర్టికులర్లీ వరుణ్ చక్రవర్తి బౌలింగ్, హర్షదీప్, దే ఆర్ ది స్టాండర్డ్ బౌలర్స్. అండ్ బుమ్రా మరి తన హోమ్ గ్రౌండ్లో అహ్మదాబాద్లో ఆడుతున్నాడు. అతను కూడా కొంచెం రిథంలోకి రావాల్సిన అవసరం అనిపిస్తుంది. బట్ బుమ్రా వి నో బుమ్రా కెన్ కమ్ బ్యాక్. సో బుమ్రా, సూర్య అండ్ సంజు
అండ్ ఫోకస్ ఎంటైర్లీ విల్ బి ఆన్ సంజు శాంసన్. సంజు శాంసన్ మళ్ళీ తన ఫేవరెట్ ఓపెనింగ్ పొజిషన్లో ఆడుతున్నాడు. ప్రెషర్ ఉంటుంది అతని మీద, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్కి అతను ఉంటాడో లేదో తెలియదు. గిల్ రిటర్న్ అయితే న్యూజిలాండ్తో మనం జనవరిలో కొంత గ్యాప్ తర్వాత ఆడబోతున్నాం. అప్పుడు గిల్ రిటర్న్ అయితే నా ప్లేస్ ఉంటుందో తెలియదు. రాక ఒక్క అవకాశం వచ్చింది. గతంలో సంజు శాంసన్కి ఇలాగే వచ్చేది. సిరీస్లో నా ఆఖరి మ్యాచ్లో ఒకటి ఆడిస్తే ఆ మ్యాచ్లో ఫెయిల్ అయ్యి ఉండేవాడు, లేకపోతే ఒకవేళ బాగా ఆడి ఒక 50 చేసినా 100 చేసినా సిరీస్లో ఆఖరి మ్యాచ్ కదా, మళ్ళీ నెక్స్ట్ సిరీస్ వచ్చేసరికి రెడ్డోడో రాజోడు అతను మళ్ళీ అతనికి ఆ ప్లేస్ ఉండేది కాదు టీంలో. సో ఇప్పుడు అలాంటి ఒక డిఫికల్ట్ సిచ్యుయేషన్లో సంజు శాంసన్ ఉన్నాడు. బట్ అతనికి అవకాశం వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకొని ఇక్కడ కనుక అతను బాగా ఆడితే డెఫినెట్గా ఒక రిమైండర్ పంపిస్తాడు. బట్ హీ విల్ బి అండర్ ప్రెషర్. ఒకే ఒక మ్యాచ్ మీకు అలాంటి ఒక 2 మ్యాచ్లు ఇచ్చి నిన్ను ప్రూవ్ చేసుకోమంటే బాగుంటుంది. ఒక్క మ్యాచ్లో ఇఫ్ మార్క్ ఆన్సన్ ఇప్పుడున్న ఫామ్లో ఇఫ్ ఈ బ్రింగ్స్ వన్ బ్యూటిఫుల్ డెలివరీ, లెఫ్ట్ ఆర్మ్ లోపలికి తీసుకొచ్చాడు అనుకోండి, దట్ ఎండ్స్ దిస్ ఇన్నింగ్స్. సో అది ప్రెషర్ సిచ్యుయేషన్. ఒకటే మ్యాచ్తో మన సంజు శాంసన్ని జడ్జ్ చేయాల్సి రావడం అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. బట్ పరిస్థితి ఏదో అది. యూ హ్యావ్ నో చాయిస్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ది మెంటల్ టఫ్నెస్ ప్రూవ్ అవుతుంది సంజు శాంసన్ది. ఇక్కడ కనుక ప్రూవ్ చేసుకుంటే ఐ థింక్ శుభ్మన్ గిల్ ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతాడు. బట్ హీ విల్ బి అండర్ ప్రెషర్. స్పాట్ లైట్ విల్ బి ఆన్ సంజు శాంసన్, నో డౌట్.